జననాయకన్ ట్రైలర్ రివ్యూ ఎలా ఉంది అని అంటే అదండి పరిస్థితి. అలానే అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే. ఇట్స్ ఏ రీమేక్, అందుకనే అలా ఉంది. దీని గురించి మాట్లాడతా, నేను డీటెయిల్గా మాట్లాడతా. ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేసినవి మాట్లాడతా, మళ్ళీ నేను నెగిటివ్ సైడ్ నుంచి వస్తే నెగిటివ్ నా కొడుక అని చెప్పేసి మీరే చేసుకుంటారు. సో అదద్దు మనకి, అదద్దు. సో ఫస్ట్ జననాయకన్. సో ఇది తమిళ్లో అనుకుంటా, జననాయకుడు ఇది తెలుగు అన్నమాట ఒరిజినల్. సో ఫస్ట్ ఇంప్రెషన్ నన్ను ఇంప్రెస్ చేసింది ఏదనంటే ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేశారు అనిపించింది. అంటే నేను ఎడిటింగ్ పరంగా చూశానో లేకపోతే మరి రేపు సినిమాలో ఏ విధంగా ఉంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే కాదు కదా, కట్టుపన్న. సో ఆ కైండ్ ఆఫ్లో ఫైట్స్ అయితే ఒక 2 స్వాట్ ఫైట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో అవి నాకు చాలా బాగా నచ్చుతాయి అన్న ఒక హోప్ అయితే ఉన్నది. ఫస్ట్ ఫారెస్ట్ ఫైట్ సీక్వెన్స్, సో సివిల్ డ్రెస్, సో పోలీస్ ఫైట్ సీక్వెన్స్, పోలీస్ డ్రెస్లో స్వాడ్ ఫైట్. సో ఇవి 2 గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదు వీటి గురించి. ఇంటర్వెల్, క్లైమాక్స్. సో క్లైమాక్స్ ఇంటర్వెల్ ఏంటిది, అమ్మాయిని ఇబ్బంది పెడితే మమితా బైజుని కిడ్నాప్ చేస్తారు కొంతమంది. సో చేయడానికి హీరో వస్తారు. సో అది వేరే విషయం. క్లైమాక్స్లో విలన్ని చంపేయాలి, అదొక ఫైట్. సో ఇవి 2 ఫైట్స్. సో ఫస్ట్ 2 ఫ్లాష్ బ్యాక్, ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఫైట్స్ ఏంటి అంటే ఫారెస్ట్ ఫైట్ ఒకటి, హీరో ఓడిపోయేది, పోలీస్ ఫైట్, హీరో ఇంట్రడక్షన్. సో ఇవి 4 ఫైట్స్ అనమాట. ఫారెస్ట్ ఫైట్, పోలీస్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్. సో ఇవి 4 ఫైట్ గుర్తుపెట్టుకోండి. అనిరుద్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. అసలు ఫస్ట్ గ్లిమ్స్ చూసా, ఏది మన పోలీస్ది ఇట్లా స్వాడ్ పట్టుకొని మీసాలతోటి ఇట్లా అంటాడు చూసిల్లా. సో అది మాత్రం నాకు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ ఎక్స్పెక్టేషన్ ఏదో చూపిస్తారని అనుకుంటే తర్వాత ఏమైందనంటే ఇదా అన్నట్టుగా నాకు అనిపించింది. నెక్స్ట్ విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ ఎవరో కానీ గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఆ కలర్ ప్యాలెట్ మాత్రం సూపర్, చాలా బాగా అనిపించింది. అండ్ భగవంత్ కేసరి, రీమేక్ ఆఫ్ భగవంత్ కేసరి, దీని గురించి మాట్లాడాలన్నమాట. సో దీని గురించి మాట్లాడకంటే ముందు ఒకటి మాట్లాడాలి. సో భగవంత్ కేసరికి అంటే ఫస్ట్ హాఫ్ కొంతమంది ఏమంటున్నారంటే ఫస్ట్ హాఫ్ భగవంత్ కేసరి చూపిస్తారు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి పాలిటీషియన్స్ ఆ కైండ్ ఆఫ్, లేకపోతే ఇండియన్ సేవ్ చేస్తారు. సో ఆ కైండ్ ఆఫ్. సో ఇక్కడ విలన్ మోటివ్ ఏంటంటే ఇండియన్ నాశనం చేయాలనే ఒకటి ఉంటుంది. సో విలన్కి హీరోకి ఎలా దగ్గర అయ్యాడంటే, అంటే హీరో విషయంలో మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ వచ్చిందని అంటే హీరోయిన్ విషయంలో వస్తుంది. సో ఇవి రెండింటికి లింక్ ఉంటుంది అని చెప్పేసి ట్రైలర్లో చూపెట్టడం అయితే జరిగిందనమాట. స్టోరీ ఏంటంటే తండ్రి ఎవరు, బాలకృష్ణ గారి ప్లేస్లో విజయ్ తలపతి కూతురు, కానీ కూతురు కాదు అంటే మూవీలో కాదు, మమితా బైజు. సో తన ప్లేస్లో ఎవరు ఉండే అప్పుడు, శ్రీలీల ఉండే. సో హీరోయిన్ పూజా హెగ్డే, ఆ ప్లేస్లో కాజల్ అగర్వాల్ ఉండే. సో బాగానే సెట్ అయింది. ఓకే, ఇక్కడ యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అంటే మెయిల్ యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే విజయ్ తలపతి గారు ఉన్నారు మూవీలో. కాస్టింగ్ చాలా హ్యూజ్గా ఉందన్నమాట. విజయ్ తలపతి, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ గారు, అండ్ దాంతోపాటు ఖైదీ యాక్టర్, ఆ యాక్టర్ పేరు నాకు తెలీదు, గుర్తొచ్చినప్పుడు చెప్తా. అండ్ సునీల్ గారు. సో వీళ్ళు ముగ్గురు విలన్స్ అనమాట, సునీల్, ప్రకాష్ రాజు, బాబీ డియోల్. ప్రకాష్ రాజ్ గారు మెయిన్ విలన్, సునీల్ని ఫస్ట్ హాఫ్లో లేపేస్తారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. బాబీ డియోల్ వన్ ఆఫ్ ది విలన్. అండ్ ఫీమేల్స్ చూసుకున్నట్లయితే పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి. సో వీళ్ళు ముగ్గురు అన్నమాట. సో ఇక నాకు నచ్చని విషయం ఏంటంటే ఎందుకు రీమేక్ తీస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్కువ రీచ్ కావాలన్నా, భగవంత్ కేసరి ఎక్కువ రీచ్ కాలేదన్నా, లేకపోతే భగవంత్ కేసరి ఫ్లాప్ అయిందన్నా. అంటే ఫ్లాప్ మూవీస్ని తీయరు కావచ్చు, మేబీ తమిళ్లో బాగా ఆడుద్దన్న. సో ఏంటి, వాట్ ఈస్ ద ఇంటెన్షన్? సో 2024 or 2023 భగవంత్ కేసరి అంత ఐడియా వస్తలేదు, గుర్తొచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను దీని గురించి. బట్ ఎందుకు తెలుగులో ఉంది కదా, మళ్ళీ తెలుగులో ఎందుకు రీమేక్ చేస్తున్నారన్న ఒక పాయింట్ అయితే నాకు అనిపించింది. లేకపోతే డైరెక్టర్కి ఏమన్నా అనిపించిందా అంటే ఈ కథ చాలా పొటెన్షియల్ ఉన్న కథ, దీన్ని వేరే లెవెల్కి తీసుకుపోవచ్చు అని చెప్పేసి డైరెక్టర్కి ఏమన్నా అనిపించిందా? సో ఇది ఒక డౌట్. సో కామెంట్ చేయండి, ఎందుకు రీమేక్ చేస్తున్నారు మేకర్స్ అనేది అదొక మిస్టరీ అనమాట. అదైతే తర్వాత చెప్పకపోవచ్చు. మేబీ ఇదే విజయ్ తలపతి లాస్ట్ మూవీ అని అంటున్నారు. మొన్న లాస్ట్ డాన్స్ వచ్చినప్పుడు విజయ్ తలపతి లాస్ట్ డాన్స్ అని పెట్టారు. మేబీ లాస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను, చాలా మంది కూడా అంటున్నారు ఇదే విజయ్ తలపతి లాస్ట్ మూవీ అని. సో తర్వాత పాలిటిక్స్కి వెళ్ళిపోతాడట. సో చూడాలి మరి. అండ్ ఒకవేళ ఫ్లాప్ అయితే వాట్ ఇస్ ద ఫ్లాప్ అయితే, ఇన్ కేస్ ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి అన్నది చూడాలి. హిట్ ఇచ్చే పోవాలిగా డెఫినెట్గా. మళ్ళీ ఫ్లాప్లోకి వెళ్ళిపోతే అది వేరేలాగా అనిపిస్తుంది అనమాట. అండ్ క్లాష్ విత్ ఒరిజినల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నాకు పేరు వాళ్ళకి వస్తలేదు, రవిపూడి. సో
ఆయన మూవీ వస్తుంది మనశంకర వరప్రసాద్. సో అందులో మల్టీ స్టారర్ ఎవరెవరు, ఇటు వెంకటేష్ గారి క్యామియో ఉంది, మెయిన్ హీరో ఆయన చిరంజీవి గారు అండ్ హీరోయిన్ నయనతార. సో ఇది ఒక కథ. అంటే ఆయనకి ఇప్పటివరకు ఫ్లాప్ పడ్డట్టు ఆయన 8 మూవీస్ ఏమో తీసారు అనుకుంటా. సో అందులో ఫ్లాప్స్ లేవట, 0 ఫ్లాప్స్ అట. సో ఈ మూవీ కూడా డెఫినెట్గా హిట్ అవుతుందన్న ఒక అది, అంటే సంక్రాంతికి వచ్చిన మూవీస్లో ఆయనది ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. లాస్ట్ టైం ఇదే క్లాష్ అయింది అనుకుంటా, 23 నాకు తెలిసి భగవంత్ కేసరి వచ్చింది. భగవంత్ కేసరి వర్సెస్ లియో కావచ్చు, ఇవి రెండే క్లాష్ అయింది. ఇప్పుడు విజయ్ తలపతి వర్సెస్, అంటే ఒరిజినల్ వర్సెస్ రీమేక్. ఇక్కడ ఒరిజినల్ డైరెక్టర్ నువ్వు ఆ కథని రీమేక్ తీసుకొని ఒరిజినల్ డైరెక్టర్ మూవీతో నువ్వు క్లాష్ అవుతున్నావు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే ఆయన స్టోరీయే ఆయనకు తెలియదంట ఇది రీమేక్ అని. చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకైతే అర్థం కాలేదు. మూవీ వచ్చే వరకు చూడాలి అని చెప్పేసి. స్టోరీ రైట్స్ ఎవి అనిల్ రావుపూరి గారికి, స్టోరీ రైట్స్ ఎవి, స్టోరీ రైట్స్ ఇవ్వరా అని నా క్వశ్చను. సో దీని గురించి పెద్ద కాంట్రవర్సీ అవుతుందని అనిపిస్తుంది, అవుతుంది అని అనిపిస్తుంది. చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జననాయకన్ ట్రైలర్ రివ్యూ. అనిరుద్ బీజం అయితే వేరే లెవెల్ అనిపించింది, ఎడిటింగ్ చాలా బాగా అనిపించింది, సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది. స్టోరీ పరంగా ఎలా చూపిస్తారో చూడాలి. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.